వెల్కమ్ టు శ్రీ ఇన్స్టిట్యూట్ ఫ్రమ్ విజయనగరం. నూతన బ్యాచీలు ఇదే నెల 11వ తారీఖుని ప్రారంభమయ్యే ప్రజెంట్ అడ్మిషన్స్ అనేవి జరుగుతున్నాయి శ్రీ ఇన్స్టిట్యూట్ విజయనగరంలో. మరి ప్రధానంగా టుడే కరెంట్ అఫైర్స్లో భాగంగా రాష్ట్రీయ అంశాలు, జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, క్రీడా విశేషాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, అదేవిధంగా కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇతర విషయాలు కూడా మనం చర్చించడం జరుగుతుందని నువ్వు గమనించాలి. ప్రధానంగా తీసుకుంటే మనకి ఇటీవలి కాలంలోని ప్రతిరోజు పేపర్లో వస్తున్న ఒక అద్భుతమైన న్యూస్ ఏంటి సార్ అంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. మరి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? ప్రతి విలేజ్లోని కొంతవరకు ఉపాధిని కల్పించాలి. ఎందుకంటే సమ్మరు ఇప్పుడు జనరల్గా నైరుతి ఋతుపవన కాలం ప్రారంభమైంది కాబట్టి రైతులు బిజీ అవుతారు. మరి వరి అనేది ఖచ్చితంగా వేస్తారు. మరి అదేవిధంగా రెండవ పంట కింద వరి అవ్వచ్చు, రబీ కాలంలో గోధుమ కావచ్చు, ఇలా రైతులకు బిజీ. ఇప్పుడు సమ్మర్ జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఇటువంటి సమయాల్లోని రైతులకు ఉపాధి కల్పించాలి, గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించాలని గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. మరి 2006లోని మొట్టమొదటిసారిగా ఇది గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని 2006లో ప్రారంభించారు. ప్రారంభించినప్పుడు కూడా అనంతపురంలో ప్రారంభించారు. ఎక్కడ సార్? అనంతపురం జిల్లాలో ప్రారంభించారు. ఇప్పుడు ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం యొక్క పేరును మార్చబోతున్నారు. విబీజీ రామ్జీ. ఒకసారి గమనించు, విబీజీ రామ్జీ. మరి విబీజీ రామ్జీ అనే పథకాన్ని ఎప్పుడు పేరు మార్చబోతున్నారు? నిధులు అనేవి ఏ రాష్ట్రానికి ఎంత కేటాయించారు? కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రాలకి ఎక్కువగా డబ్బులు కేటాయించింది అనేది మనం ప్రధానంగా దృష్టి పెట్టాలి. ఎందుకంటే సెంట్రల్లో ఉన్న గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి వర్యులు శివరాజ్ సింగ్ చౌహాన్. మరి ఇటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ అనే వ్యక్తి ఎక్కువ తత్సంబంధాలు బీజేపీ రాష్ట్రాలు ఎక్కువ ఉన్నాయి మన భారతదేశంలో. మరి ఇటువంటి బీజేపీ రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి ఎక్కువ కేటాయించారు, ఏ రాష్ట్రానికి ఎక్కువ వెయిట్ ఇచ్చారు, మరి బీజేపీ ఇతర రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి, వాటికి వెయిట్ ఇచ్చారా లేదనేది మన సెంట్రల్ గవర్నమెంట్పై డిపెండ్ అయి ఉంది ఈ పథకం అనేది. కానీ అలాగని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎటువంటి లోటు చేయలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజెంట్ ఎన్డీఏ సర్కార్ రన్ అవుతుంది కాబట్టి మన చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, కనిపిస్తున్న పవన్ కళ్యాణ్ కావచ్చు, లోకేష్ బాబు గారు కావచ్చు, వీళ్ళందరి వల్ల మన ఆంధ్రప్రదేశ్కి నిధులు అనేవి ఎక్కువగా ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఏదైనా సరే బీజేపీ ఎన్డీఏ కూటమిలో ఏ దేశాలు ఉంటాయో ఎన్డీఏ కూటమిలో ఏ రాష్ట్రాలు ఉంటాయో అటువంటి రాష్ట్రాలకే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎక్కువగా చొరవ చూపుతుంది. కాబట్టి పేరు అనేది ఎప్పుడు మార్చబోతున్నారు, మరి ఎంత కేటాయించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నువ్వు గమనించాలి. విబీజీ రామ్జీ అనే పేరును ఈ కొత్త పేరు వచ్చింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చబోతున్నారు. 2026 జూలై 1వ తారీఖు నుంచి అమల్లోకి రానున్నది. మరి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు, మరి పవన్ కళ్యాణ్ గారు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మీరు ప్రారంభించండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లా నుంచి ఈ పేరు మార్చుతూ ఈ విబీజీ రామ్జీ పథకాన్ని ప్రారంభించాలని చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. మనకు కనిపిస్తున్న వ్యక్తి గ్రామీణ ఉపాధి హామీ శాఖ మంత్రి వర్యులు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు మనకు కనిపిస్తున్నారు. మరి ఆయనకి అరకు కాఫీ ఉత్పత్తులను అందిస్తున్న పవన్ కళ్యాణ్ గారిని మనకి ఈ పేపర్లో రావడం జరిగింది. అయితే ఈ గ్రామీణ ఉపాధి హామీ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కి పవన్ కళ్యాణ్ సూచనల మేరకు సరే మేము ఈ విబీజీ రామ్జీ అనే పథకాన్ని మీ రాష్ట్రంలోనే ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. మరి ఇటువంటి గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది ఎన్ని రోజులు? ఒకప్పుడు 100 రోజులు ఉండేది ఈ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఈరోజు 100 కాస్త 125 రోజులు పెంచడం జరుగుతుంది. ఇంకోటి గమనించాలి, రోజులు పెంచారు ఓకే, కేంద్ర ప్రభుత్వం ఎంత వాటా చెల్లిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఎంత వాటా చెల్లిస్తుంది అంటే కేంద్ర ప్రభుత్వం అనేది 60% కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అనేది ఓన్లీ 40%. రాష్ట్ర ప్రభుత్వం అనేది ఓన్లీ 40% మనం గమనించాలి. మరి ఇటువంటి గ్రామీణ ఉపాధి హామీ పథకమును ఈ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అన్నాం. దీన్ని అనంతపురం జిల్లాలో మొట్టమొదటిసారిగా ప్రారంభించనున్నారు, గుర్తుపెట్టుకోలేదండి. 2026 జూలై 1న ఈ పథకం అనేది అనంతపురం జిల్లాలోని కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి వర్యులు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇప్పుడు అదే మాట్లాడాం. నెక్స్ట్ వన్ రెండవ పాయింట్ తీసుకుంటే 2006లోని కేంద్ర ప్రభుత్వం ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకమును అనంతపురంలోని ప్రారంభించారని ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ శివరాజ్ సింగ్ చౌహాన్కి చెప్పడం జరిగింది. నెక్స్ట్ మరి ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు విబీజీ రామ్జీ. దీని కింద ఎక్కువ నిధులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించారు. 2వ ప్లేస్ ఏదంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి కేటాయించారు. 3వ ప్లేస్ ఏంటి సార్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గోస్ టు ప్రియారిటీ 3rd ప్లేస్ ఆంధ్రప్రదేశ్ అని గుర్తుపెట్టుకోవాలి.
మరి యూపీకి ఎక్కువ నిధులు కేటాయించారు. రేపు రాబోతున్న 2026 జూలై 1న అమలు కాబోతున్న ఈ వీబీజీ రామ్జీ పథకంలో ఎక్కువ నిధులు యూపీ కేటాయించారు. రెండవ ప్లేస్ ఏదంటే వెస్ట్ బెంగాల్, మూడవ ప్లేసు ఆంధ్రప్రదేశ్. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరంటే యోగి ఆదిత్యనాథ్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఎవరంటే ఆనందబేన్ పటేల్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి ఎవరంటే మీ అందరికీ తెలిసింది వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి. మరి వెస్ట్ బెంగాల్ గవర్నర్ ఎవరంటే రవి. మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎవరంటే అబ్దుల్ నజీర్ అని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40%. కేంద్రం వాటా ఏంటంటే ఇన్ని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వాటా 40% అని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇంకోటి ప్రధాన అంశం ఏంటంటే ఈ వీబీజీ రామ్జీ పథకం కింద ఈ పథకం అనేది భారతదేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు కానున్నది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాదాపుగా 7,700 కోట్ల రూపాయలు కేంద్రం కేటాయించింది. ఒకసారి మనం నెక్స్ట్ పేజీలో గమనిస్తే ఇదంటే సార్ వీబీజీ రామ్జీ. ప్రతి కుటుంబానికి 125 రోజులు. ఇంతకుముందు ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చూడండి సార్, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 100 రోజులు ఉండేది. ఇప్పుడు దీన్ని పెంచారు, పని దినాలు పెంచారు. ఎన్ని రోజులు అంటే 125 రోజులు ఉపాధి హామీ పథకం కింద రోజుల సంఖ్య 125 రోజులు పేరు మార్చారు. మరి వ్యవసాయ పనులు సమయంలో 60 రోజులు విరామం గుర్తుపెట్టుకోవాలి. వ్యవసాయ పనులు సమయాలలో 60 రోజులు విరామం. ఎప్పుడైతే మనకి జూన్లోని నైరుతి ఋతుపవనాలు అనేవి తాగుతాయో, ఎప్పుడైతే అగ్రికల్చర్ అనేది వరి అనేది మనం పొలాల్లో వేస్తామో అటువంటి సమయంలోని ఈ చెరువు పనులు అనేవి ఆపేస్తారు. ఈ పనులు అనేవి ఆపేసి ఒక 60 రోజులు ఎప్పుడైతే అగ్రికల్చర్ పనులు ఉంటాయో అప్పుడు ఈ పథకం అనేది క్లోజ్ అవుతుందని చెప్పడం జరిగింది. దీనికి ప్రధానంగా ఈకేవైసీ తప్పనిసరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్ గాను, రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ ఏర్పాటు కానున్నది. గుర్తుపెట్టుకోవాలి. 2026 జూలై 1న అమలు కానున్న ఈ వీబీజీ రామ్జీ పథకం అనేది ప్రధానంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్ గాను, రాష్ట్ర స్టీరింగ్ కమిటీ ఏర్పాటు కానున్నదని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదిగోండి సార్ పవన్ కళ్యాణ్, ఇదిగోండి సార్ శివరాజ్ సింగ్ చౌహాన్. అదేవిధంగా తీసుకుంటే ప్రధానంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పటేల్తో కూడా ఇతను భేటీ అవ్వడం జరిగింది ఈ పవన్ కళ్యాణ్ గారు. గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మన రాష్ట్రం నుంచే పేరు మార్చుతూ ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పేజ్ మనం తీసుకుంటే ఇప్పుడే మాట్లాడే కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులు ఇక్కడ మనం మాట్లాడాం. కేంద్రం అనేది 60%, రాష్ట్రం అనేది 40% నిధులు అందజేయడం అనేది జరుగుతుంది. మరి 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎక్కువ నిధులు సాధించిన రాష్ట్రాలు ఇప్పుడే మాట్లాడాం. ఉత్తరప్రదేశ్కి ఎక్కువ నిధులు ఇచ్చారు. రెండో రాష్ట్రం వెస్ట్ బెంగాల్, మూడో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మరి ఈ పథకం ఎప్పుడు అమల్లోకి రానున్నది? వీబీజీ రామ్జీ 2026 జూలై 1 నుంచి అమల్లోకి రానున్నది. మరి 2027 మార్చి 31 వరకు ఈ ఆర్థిక సంవత్సరం నెక్స్ట్ ఇయర్ వరకు కొనసాగుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. 2026 జూలై 1 నుంచి 2027 మార్చి 31 వరకు కొనసాగుతుందని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 60% అన్నాం కదా, ఎంత నిధులు కేటాయించిందంటే 7,700 కోట్లు కేటాయించింది. కొన్ని పుస్తకాల్లో 7,707 కోట్లు అంటాడు. ఇది కేటాయించడం జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రధానంగా మెయిన్ పథకం. నెక్స్ట్ చూడండి, సింగపూర్ ప్లస్ నగరంగా అమరావతి. సింగపూర్ చాలా డెవలప్మెంట్ అయిన కంట్రీ కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. మరి అటువంటి సింగపూర్ తోటి ఎన్నో ఒప్పందాలు పెట్టుకోవడం జరుగుతుంది. ఈ నవంబర్లోని 2026 నవంబర్ 12, 13 తేదీల్లోని సింగపూర్ యొక్క ముఖ్య అధినేతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రానున్నారు. ఎందుకంటే పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజెంట్ గూగుల్ డేటా సెంటర్ వచ్చింది, అదేవిధంగా రిలయన్స్ డేటా సెంటర్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని సింగపూరు పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు నాయుడు గారు భేటీ అవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. ఇదంటే సార్ నవంబర్ 12, 13 తేదీల్లో విశాఖ భాగస్వామ్యంగా సింగపూర్ నుంచి పారిశ్రామికవేత్తలు రావడం జరుగుతుంది. ఒక సదస్సు అనేది ఏర్పాటు చేయనున్నారని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే సింగపూర్ ప్లస్ నగరంగా అమరావతిని తయారు చేయాలి. ప్రపంచ మౌలిక సదుపాయాలు కల్పిస్తూ వరల్డ్ సిటీస్ సమ్మిట్ అనేది చంద్రబాబు నాయుడు గారు నిర్వహించనున్నారు. గుర్తుపెట్టుకోండి. ఒకసారి చూడండి, సింగపూర్ ప్లస్ నగరంగా అమరావతి అంటే 2026 నవంబర్ 12, 13 తేదీల్లో విశాఖలోని ఈ సదస్సు అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, స్పీడ్ ఆఫ్ డ్యూయింగ్ బిజినెస్ విధానంలో అనుమతులు. అంటే స్పీడ్ ఆఫ్ డ్యూయింగ్ అంటే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి సింగపూర్ నుంచి అనేక మంది పారిశ్రామికవేత్తలు రానున్నారు. వాళ్ళతో మీటింగ్ పెట్టి ఎక్కడ ఏ పరిశ్రమను ఏర్పాటు చేయాలనేది ఇక్కడ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, CBN 361 degrees. CBN అంటే నారా చంద్రబాబు నాయుడు గారు. CBN 361 degrees పుస్తకావిష్కరణ
పుస్తక ఆవిష్కరణ అనేది జరిగింది. మనకి ఇక్కడ చంద్రబాబు నాయుడు పేరుతో సింగపూర్లోని ఒక పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తక రచయిత ఎవరంటే చీఫ్ ఎడిటర్ శ్రీనివాస్. గుర్తుపెట్టుకోవాలి, సింగపూర్ పర్యటనలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి CBN 361 డిగ్రీస్ పుస్తక ఆవిష్కరణ. ఈ పుస్తక రచయిత పత్రికా చీఫ్ ఎడిటర్ ఎవరంటే శ్రీనివాస్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రజెంట్ సింగపూర్ పర్యటనలోని పారిశ్రామిక ఒప్పందాలు పెట్టుకోవడం జరుగుతుందని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియా వాడకం నిషేధం. జనరల్గా ఏంటి సార్ సోషల్ మీడియా అంటే మనకి ఏదైనా ఫేస్బుక్ కావచ్చు, లేకపోతే ట్విట్టర్ కావచ్చు, లేకపోతే ఇన్స్టా కావచ్చు, ఇటువంటి యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, ఇటువంటి సోషల్ మీడియా అనేది ఖచ్చితంగా బ్యాన్ చేయాలి. ప్రపంచంలో సోషల్ మీడియాను ఆస్ట్రేలియా బ్యాన్ చేసింది, ఫ్రాన్స్ బ్యాన్ చేసింది. ఇలాగా వాటితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియాను పూర్తిగా ఉపయోగించకూడదు. ఒక కర్ణాటక కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇవి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి సోషల్ మీడియా లేదండి సార్ ఆస్ట్రేలియా అనేది 16 సంవత్సరాల లోపు పిల్లలు, ఈ 16 సంవత్సరాల లోపు పిల్లలు, ఫ్రాన్స్ అనే దేశము 15 సంవత్సరాల లోపు పిల్లలు అమలు చేసింది. అంటే ఇంకేట్లేదు, ప్రపంచంలో సోషల్ మీడియాను నిషేధించిన దేశాల్లోని ఒకటి ఆస్ట్రేలియా కలదు. అక్కడ 16 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సోషల్ మీడియాను పూర్తిగా ఉపయోగించకూడదు, బ్యాన్ చేయడం జరిగింది. ఫ్రాన్స్ తీసుకుంటే 15 సంవత్సరాల లోపు పిల్లలు అనేవాళ్ళు అక్కడ సోషల్ మీడియాను పూర్తి స్థాయిలో ఉపయోగించకూడదు, అది కూడా బ్యాన్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఇటీవల కాలంలో 2026లో మరొక దేశం పూర్తిగా సోషల్ మీడియాను బ్యాన్ చేయడం జరిగింది. అదే ఇండోనేషియా. 16 సంవత్సరాల లోపు పిల్లలు పూర్తిగా ఇది వాడకూడదు అని అమలు చేయడం జరిగింది. అంటే ప్రపంచంలోని సోషల్ మీడియాను పూర్తిగా 16 సంవత్సరాలు 15 సంవత్సరాల్లో పిల్లలు వాడకూడదని ఇటీవల కాలంలో ప్రకటించిన దేశాలు ఏమడుగుతాడు. 2026లో అయితే ఇండోనేషియా, దానికి ముందు తీసుకుంటే ఫస్ట్ ఆస్ట్రేలియా నిర్ణయం తీసుకుంది, తర్వాత ఫ్రాన్స్ నిర్ణయం తీసుకుంది, ప్రజెంట్ ఇండోనేషియా నిర్ణయం తీసుకుందని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కూడా సార్ ఆస్ట్రేలియా బ్యాన్ చేసింది 16 ఏళ్ళ లోపు, అదేవిధంగా ఫ్రాన్స్ బ్యాన్ చేసింది 15 ఏళ్ళ లోపు, అదేవిధంగా ఇండోనేషియా బ్యాన్ చేసింది 16 సంవత్సరాల లోపు. మరి రాష్ట్రాల పరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా బ్యాన్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు బహిరంగంగా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే 13 సంవత్సరాల లోపు పిల్లలు సోషల్ మీడియా జోలికి పోకూడదు, యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్ జోలికి పోకూడదు. కర్ణాటక అయితే 16 సంవత్సరాల్లో పిల్లలు సోషల్ మీడియా జోలికి పోవద్దు అని సోషల్ మీడియాను పూర్తిగా వీళ్ళు ఉపయోగించితే వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలు ప్రకటించాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, కర్ణాటక నూతన ముఖ్యమంత్రి DK శివకుమార్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ఆపరేషన్ దాండియానా. ఏటిసారి ఆపరేషన్ దాండియానా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా మహిళలపై అగాత్యం అంటే మహిళలపై దాడులు చేసిన, లేదా మహిళలపైన అరాచకానికి పాల్పడిన అటువంటి వాళ్ళకి ఖచ్చితంగా మేము కఠిన చర్యలు తీసుకుంటామని ఈ ఆపరేషన్ దాండియానా కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ వారి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ DGP హరీష్ కుమార్ గుప్తాని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదండి సార్ ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ DGP హరీష్ కుమార్ గుప్తా. ఈయన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఏపీ పోలీస్ శాఖ ప్రారంభించింది. మహిళలు, బాలికలు, ఎవరైతే మహిళలు ఉన్నారో, ఎవరైతే మహిళా బాలికలు ఉన్నారో వాళ్ళపై నేరాలకు తెగబడిన, అగత్యానికి తెగబడిన, లేకపోతే వాళ్ళకి శిక్షలు విధిస్తాము, వెంటనే వాళ్ళు అరెస్ట్ చేస్తామని ఈ ఆపరేషన్ దాండియానా అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఇటీవల కాలంలో ఆపరేషన్ దాండియానా అనే కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏమిటి అడుగుతాడు. గుర్తుపెట్టుకో, ప్రధాన ఉద్దేశం అయితే మహిళలు, బాలికలపై నేరాలకు ఎవరైతే తెగబడతారో వాళ్ళు ఇమీడియట్గా మేము కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు డీజీపీ క్యాడర్కి చెందిన వ్యక్తి DGP అయిన హరీష్ కుమార్ గుప్తాని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రజెంట్ ఏపీ DGPగా పనిచేస్తున్నారు. వారి అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మనం గమనించాలి. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే దీని తర్వాత G7 అంటే గ్రూప్ ఆఫ్ 7 సార్. ఒకసారి గమనించాలి, G7 అంటే గ్రూప్ ఆఫ్ 7. అసలు ప్రారంభంలో G7 ఉండేదా? ప్రారంభంలో G7 అనేది లేదు, గుర్తుపెట్టుకో. G7 అనేది లేదు సార్. ప్రారంభంలో G6 ఉండేది. అంటే 6 దేశాలతో గ్రూప్ అనేది ఫామ్ అయింది. 1975లోని ఈ గ్రూప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రారంభంలో ఓన్లీ 6 దేశాలు కాబట్టి ఇక్కడ ప్రధానంగా తర్వాత 6 దేశాలతో ఫస్ట్ ఫ్రాన్స్లోని ఒక మీటింగ్ని ఏర్పాటు చేశారు. అక్కడ G6 గ్రూప్ అనేది ఫామ్ అయింది. తర్వాత G7 గ్రూప్ అనేది 1976లోని కెనడా చేరిన తర్వాత అది G7గా మారింది. తర్వాత G7 కాస్త G8గా మారింది 1997. కొన్ని పుస్తకాల్లో 98 ఇస్తాడు, ఇది రాంగ్ సార్, 97 ఇస్ రైట్ ఆన్సర్. ఇక్కడ 1997లోని రష్యా చేరింది. రష్యా చేరగానే అప్పుడు కాస్త
G8గా మారిపోయింది. మళ్ళీ రష్యాని ఎప్పుడు రిమూవ్ చేస్తారంటే 2014లో రిమూవ్ చేయడం జరిగింది రష్యాను. ఎప్పుడైతే రష్యాను రిమూవ్ చేశారో అప్పుడు కాస్త మళ్ళీ G8 కాస్త G7గా మారిపోయిందని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఓకే, మరి ఇందులోని ప్రజెంట్ G7 ఉన్నాయి. ఫస్ట్ G8 ఉండేది, ప్రజెంట్ రష్యాను మళ్ళీ రిమూవ్ చేశారు. ఎటువంటి ప్రధాన కార్యాలయం లేదు, ఎటువంటి ఎజెండా లేదు. ఇక్కడ మన గౌరవ ముఖ్య అతిథిగా నరేంద్ర మోడీ గారు అటెండ్ అవ్వడం జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి గ్రూప్ ఆఫ్ 7 కాబట్టి దీనికి కోడ్ ఏంటి సార్ అంటే ఈ కంట్రీస్కి ABCFREGG అనేది కోడ్. ABCFREGG అనేది దీనికి కోడ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ అంటే అమెరికా, B అంటే బ్రిటను, C అంటే కెనడా, F అంటే ఫ్రాన్సు, R అంటే రష్యా, E అంటే ఇటలీ, అదేవిధంగా జర్మనీ, అదేవిధంగా జపాన్. గుర్తుపెట్టుకో, ABCFREGG అనేది కోడ్. అమెరికా, బ్రిటను, కెనడా, ఫ్రాన్సు, రష్యా, ఇటలీ, జర్మనీ, జపాన్. ఇవి ప్రజెంట్ గ్రూప్ ఆఫ్ 7. ఎందుకంటే రష్యా అనేది ప్రజెంట్ రిమూవ్ అయిపోయింది. ఇవి 8 కంట్రీస్ కోడ్. ఇక్కడ రష్యా అనేది ఆటోమేటిక్ 2014లోని రష్యాను రిమూవ్ చేయడం జరిగింది కాబట్టి G8 కాస్త G7 గ్రూప్గా మారిపోయిందని గుర్తుపెట్టుకోవాలి. అయితే ప్రధానంగా ఈ సమావేశాలకు కూడా ఒక చిన్న కోడ్ చెప్తాను చూడండి. కాబట్టి KFC అమ్మాన్, KFC అంటే చికెన్కి ఫేమస్, K అంటే కెనడా, ఇక్కడ ప్రధానంగా G7, ఇక్కడ కెనడాలోని G7 51వ G7 సమావేశం అనేది జరిగింది. ఎప్పుడు జరిగింది? 2025లో జరిగింది కెనడాలోని. తర్వాత FC అంటే ఫ్రాన్స్. ఈ ఫ్రాన్స్లోని ప్రధానంగా 52వ G7 సమ్మిట్ జరిగింది 2026లో జరిగింది. ఇదే నెలలో జరిగిపోయింది. తర్వాత అమ్మ అన్నాం కాబట్టి అమ్మ అంటే అమెరికాలో నెక్స్ట్ 53వ G7 సమ్మిట్ జరుగుతుంది 2027లో మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి 2026 జూన్ 15 నుంచి 17 వరకు ఇదండి సార్ మొన్న జరిగింది. ఎక్కడ జరిగిందంటే ఫ్రాన్స్లో జరిగింది. ఇదండి ఫ్రాన్స్. అది 52వ G7 సమ్మిట్ 2026లో జరిగింది, ఫ్రాన్స్లో జరిగింది, మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదండి ఫ్రాన్స్లో జరిగింది. ఇవి 7 దేశాలు, ఇక్కడ కోడ్ చెప్పాను, అవి 7 దేశాలు. నెక్స్ట్ వన్ ఇన్వైటెడ్ కంట్రీస్. ఏ కంట్రీస్ అంటే చీఫ్ గెస్ట్గా కొంతమంది పిలిచారు. అందులో ఇండియా ఉంది, అదేవిధంగా బ్రెజిల్, ఈజిప్టు, కెన్యా, సౌత్ కొరియా, అదేవిధంగా ఖతర్, అదేవిధంగా సిరియా అండ్ ఉక్రెయిన్, అదేవిధంగా యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్. వీళ్ళు ముఖ్య అతిథులుగా వెళ్ళడం జరిగింది. మరి నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే G7 సదస్సులోని ఏమంటే సార్ ఇప్పుడు కోడ్ మీకు చెప్పాను, ABCFREGG అని కోడ్ చెప్పడం జరిగింది. చూడు తెలుగులో కూడా రాసుకోండి EGG. ఎందుకంటే EGG అనగానే 2 Gలు కాబట్టి. ఇదండి ఏ అంటే అమెరికా మనకు కనిపిస్తుంది. ఇదండి సార్ అమెరికా. ఏ దేశం ఇది? అమెరికా. B అంటే బ్రిటన్ అనగానే యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ బ్రిటన్. B అంటే ఇదండి, ఇది బ్రిటన్. ఫస్ట్ వన్ ఏంటంటే ఏ అంటే అమెరికా అంటే ఇదిగోండి సార్, ఇది అమెరికా. సెకండ్ వన్ ఏదంటే బ్రిటన్, ఇదిగోండి సార్ బ్రిటన్, ఇది యునైటెడ్ కింగ్డమ్, UK అంటాం. థర్డ్ వన్ ఏదంటే కెనడా, AB, ఇదిగోండి కెనడా. ఫోర్త్ వన్ ఏదంటే ఫ్రాన్స్, ఇదిగోండి సార్ ఫ్రాన్స్. తర్వాత తీసుకుంటే నెక్స్ట్ వన్ ABCFR అన్నాం, రష్యా అనేది రిమూవ్ చేశారు. తర్వాత E అంటే ఇటలీ, ఇదిగోండి సార్ ఇటలీ. తర్వాత జర్మనీ, చూసుకోండి జర్మనీ, ఇదిగోండి జర్మనీ. తర్వాత జపాన్. కోడ్ ఏంటి? ABCFREGG. అమెరికా, బ్రిటను, కెనడా, ఫ్రాన్సు, రష్యా, ఇటలీ, జర్మనీ, జపాన్. రష్యాని రిమూవ్ చేశారు. ప్రజెంట్ G8 కాస్త G7గా మారింది. మరి అదేవిధంగా తీసుకుంటే ప్రధానంగా మనం ఇప్పుడే మాట్లాడాం చూడండి, విత్ ద 2026 సమ్మిట్ హ్యావింగ్ బీన్ హోస్టెడ్ ఇన్ ఫ్రాన్స్, అప్కమింగ్ నెక్స్ట్ జరగబోయే G7 సమ్మిట్ చూసుకోండి. హోస్ట్ కంట్రీస్ విల్ ప్రొసీడ్ యాజ్ ఫాలోస్ అన్నాడు. నెక్స్ట్ జరగబోయేది 2027లోని ఎక్కడ జరగబోతుందంటే యునైటెడ్ స్టేట్స్లో జరగబోతుంది. మనం చెప్పాం 2027లో ఎక్కడ జరగబోతుందంటే 53వది ఇదంటే సార్ 53వ G7 సమ్మిట్ అమెరికా 2027లో జరగబోతుంది. నెక్స్ట్ వన్ 2028లోని G7 సమ్మిట్ ఎక్కడ జరగబోతుందంటే UK, యునైటెడ్ కింగ్డమ్.
నెక్స్ట్ వన్ 2029లోని జర్మనీలో జరగబోతుంది. నెక్స్ట్ వన్ 2030లో జపాన్లో జరగబోతుంది. నెక్స్ట్ వన్ 2031లో ఇటలీలో జరగబోతుంది. 2032లో కెనడాలో జరగబోతుంది. గుర్తుపెట్టుకోవాలి. ఇది నెక్స్ట్ G7 సమ్మిట్ హోస్ట్ కంట్రీస్. నెక్స్ట్ విల్ బి హోస్ట్ కంట్రీస్ ఇన్ G7. గుర్తుపెట్టుకో. 2027 ఎక్కడ, 2028 ఎక్కడ, 2029 ఎక్కడ, 2030 ఎక్కడ, 2031 ఎక్కడ, 2032 ఎక్కడ అనేది మనకి ఇక్కడ లిస్ట్ అవుట్లో ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకో. నెక్స్ట్ వన్ G7 సంస్థలోని ప్రధానంగా కొన్ని దేశాలు ఉన్నాయని చెప్పాను. ఒకసారి చూడు. కెనడా ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే మార్క్ కార్నే, అతను అటెండ్ అయ్యాడు. కెనడా ప్రైమ్ మినిస్టర్ మార్క్ కార్నే. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎవరంటే ఎమాన్యుయల్ మ్యాక్రాన్, ప్రెసిడెంట్ ఆఫ్ ఫ్రాన్స్ ఎమాన్యుయల్ మ్యాక్రాన్. జర్మనీకి ఛాన్సలర్ ఉంటారు ఫెడ్రిక్ మెర్జ్. ఇటలీ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే జార్జియో మెలోని, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇటలీ జార్జియో మెలోని. జపాన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే సనై తకైచి, ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ద జపాన్ సనై తకైచి. యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్, కైర్ స్టార్మర్, దీనికి ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే కైరు స్టార్మర్. నెక్స్ట్ వన్ యుఎస్ అంటే యునైటెడ్ స్టేట్స్, అమెరికా 47వ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ, 47 ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ డొనాల్డ్ ట్రంప్. నెక్స్ట్ వన్ యూఏఏ నుంచి, యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ నుంచి ఆంటోనీ కోస్టా వీళ్ళు రావడం జరిగింది. ఒకసారి ఆ పేర్లు ఉన్నాయి. ఇప్పుడు చెప్పినవన్నీ ఒకసారి మీరు పరిశీలిస్తే ఇదిగోండి సార్. కెనడా ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే మార్క్ కార్నే, ఇప్పుడే అని చెప్పాను. మార్క్ కార్నే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ కెనడా. రెండవది ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఎవరంటే ఎమాన్యుయల్ మ్యాక్రాన్, ఇప్పుడే చెప్పాను ఎమాన్యుయల్ మ్యాక్రాన్. జర్మనీ ఛాన్సలర్ ఎవరంటే ఫెడ్రిక్ మెర్జ్, ఇదిగోండి ఫెడ్రిక్ మెర్జ్. తర్వాత ఇటలీ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే జార్జియో మెలోని, ఇప్పుడే చెప్పాను మీకు జార్జియో మెలోని ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇటలీ. నెక్స్ట్ వన్ జపాన్ ప్రైమ్ మినిస్టర్, ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ద జపాన్ సనై తకైచి అని గుర్తుపెట్టుకో. నెక్స్ట్ వన్ యూకే అంటే బ్రిటన్, ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ అంటే కైరు స్టార్మర్. నెక్స్ట్ వన్ యునైటెడ్ స్టేట్స్ ప్రజెంట్ అమెరికా 47వ ప్రధానమంత్రి డొనాల్డ్ ట్రంప్. ఇవన్నీ ఇప్పుడు చెప్పడం జరిగింది. ఇవన్నీ నోట్ చేసుకో, చాలా చాలా ఇంపార్టెంట్. ఏదంటే సరే వేదిక పైన ఇప్పుడు చెప్పిన పేర్లు, ఆ పేర్లు ఎవరెవరు ఉన్నారు ఇవన్నీ కూడా ఇప్పుడు చూపించడం జరిగింది. నెక్స్ట్ వన్ ఇప్పుడు చెప్పడం జరిగింది. వాళ్ళ యొక్క ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు ఈ విధంగా కూర్చుంటూ G7 పైన వీళ్ళు మీటింగ్ అనేది అరేంజ్ చేస్తారు. మరి 2026 G7 సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటని మనం గమనించాలి. చూడండి, 2026 చర్చలు ప్రధానంగా కీలకమైన అంతర్జాతీయ సంస్థలకు సమన్వయ ప్రతిస్పందన నిర్వహించడంపై దృష్టి సారించారు. దేనికోసము ఈ మీటింగ్ జరిగిందంటే ప్రపంచ భద్రత, ప్రజెంట్ ఉక్రెయిన్, ప్రజెంట్ ఇరాను, ప్రజెంట్ ఇజ్రాయిల్, అమెరికా, ఇవన్నీ యుద్ధాలు జరుగుతున్న ప్రజెంట్ గాజా, ఇటువంటి ప్రాంతాల్లోని యుద్ధాన్ని కంట్రోల్ చేయాలి, తీవ్ర ఆస్తి నష్టము, వాటికి భద్రత కల్పించాలని ఒక కండిషను. అదేవిధంగా తీసుకుంటే ఇటువంటి అమెరికా అధ్యక్షుడు ఇరాన్ పైన విరుచుకుపడ్డము, మరి హార్మోజ్ జలసంధి ఇష్యూ జరుగుతుంది, వాటిని కంట్రోల్ చేయాలని అదొకటి. నెక్స్ట్ కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బాగా ఉపయోగించుకోవాలి, దానివల్ల చాలా ఉపయోగం ఉందని చెప్పి ఏదైతే ఉందో భవిష్యత్తు మొత్తం కూడా ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ముడిపడి ఉందని, దాని గురించి కూడా ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతమై ఉందని చర్చించడం జరిగింది. నెక్స్ట్ వన్ మాట్లాడుకుంటే ప్రపంచ భద్రత, అదేవిధంగా కృత్రిమ మేధ, అదేవిధంగా ఈ విధంగా మనకి ప్రధానంగా అతిథి దేశాలు, ఇప్పుడు చెప్పాను నరేంద్ర మోడీ గారు ముఖ్య అతిథికి కూడా రావడం జరిగింది. కాబట్టి G7కి ముఖ్య అతిథిగా పిలిచారని గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఇప్పుడు G7 చెప్పాం, ఇక్కడ గమనించాలి. ఇక ఉక్రెయిన్ యుద్ధాన్ని తేలుస్తాం అని ఎందుకన్నారు? యాక్చువల్గా G7 సదస్సులోని మాట్లాడడం జరిగింది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అదేవిధంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అదేవిధంగా తీసుకుంటే ఇరాన్ పైన హార్మోజ్ జలసంధి అనేది తెరవబడుతోంది. ఖచ్చితంగా శాంతియుత ఒప్పందం అనేది మేము సంతకాలు పెడతామని, శాంతియుత ఒప్పందాన్ని మేము కుదుర్చుకుంటాం, ఇరానుకి ఎటువంటి ఇబ్బంది లేదని ట్రంప్ అనే వ్యక్తి ఇక్కడ ప్రచారం చేయడం జరిగింది. ఇదండి. తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుందంటే మరొక వైపు ఉక్రెయిన్ యొక్క రాజధాని కీవ్, ఆ ఉక్రెయిన్ యొక్క రాజధాని కీవ్ను రష్యా అనేది ఆక్యుపై చేయడానికి ప్రయత్నిస్తుంది. మరి ఉక్రెయిన్ యొక్క ప్రెసిడెంట్ ఎవరు? జెలియన్స్కీ. ఆ రష్యా ప్రెసిడెంట్ ఎవరు? వ్లాదిమిర్ పుతిన్. కాబట్టి మరి అది కూడా మనం క్లోజ్ చేయాలి. ఇప్పుడు ఈ ఒప్పందం ఎలాగో అమెరికాకి ఇరాన్కి, అమెరికా ఇజ్రాయెల్ ఒకవైపు అయితే ఇరాన్ ఒకవైపు ఉంది, శాంతియుత ఒప్పందము, హార్మోజ్ జలసంధి తెరవడము, మళ్ళీ షిప్స్ అనేవి ప్రపంచ దేశాలకి బయలుదేరడము, మరి అదేవిధంగా ధరలు అనేవి చాలా పెరిగాయి, అవి ధరలు తగ్గుదలకు రావడము, ఇవన్నీ కూడా G7లో చర్చించారు. ఇదండి సార్. మళ్ళీ నెక్స్ట్ కూడా ఇటువంటి రష్యాపై మళ్ళీ ఆంక్షలు విధించనున్నట్లు సాంకేతికాలు తెలియజేయడం జరిగింది.
ఏదేమైనా సరే మళ్ళీ రష్యాకి ఉక్రెయిన్కి మధ్య యుద్ధం ఆపాలి, శాంతియుత ఒప్పందం జరపాలని వీళ్ళు ఇక్కడ మాట్లాడడం జరిగింది. గుర్తుపెట్టుకోలేదండి. ఇక ఉక్రెయిన్ యుద్ధాన్ని తేల్చుతాం. ఎలాగో ఇరాను అమెరికా మధ్య తేల్చడం జరిగింది. కానీ మిగిలింది రష్యాకి ఉక్రెయిన్కి మధ్య ఆ లెక్కలు ఏవో తేల్చుతామని ఇక ట్రంప్తో నరేంద్ర మోడీ గారు చర్చించడం జరిగింది. ఇతనే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మ్యాక్రాన్. నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకుంటే జూలై 3వ వారంలోని తల్లికి వందనం, ఇది జనరల్గా మనకు తెలిసిందే, ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం తల్లికి వందనం అనే కార్యక్రమం చేపట్టింది. కానీ ప్రపంచ దిగ్గజం ఇతను ఎవరు సార్ అంటే జాంటీ రోడ్స్. ఈ జాంటీ రోడ్స్ అనే వ్యక్తి ఇటీవల కాలంలోని లోకేష్కు అతని యొక్క ఆడిన బ్యాటను, లోకేష్కు క్రికెట్ దిగ్గజం జాంటీ రోడ్స్, మరి ఆయనకి ప్రధానంగా ఈ బ్యాటను కూడా బహుకరించడం జరిగింది. అద్భుతమైన క్రికెటరు జాంటీ రోడ్స్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ జాంటీ రోడ్స్ అనే వ్యక్తి ఆయన ఆడిన బ్యాటను నారా లోకేష్కి ఇవ్వడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. మంత్రివర్యులు నారా లోకేష్. చూడండి, ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఇదండి సార్ లోకేష్కి దిగ్గజ క్రికెటర్ జాంటీ రోడ్స్ భేటీ. రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ దక్షిణాఫ్రికాకి చెందిన, ఈ దేశం అందరికీ తెలుసు, దక్షిణాఫ్రికాకి చెందిన అద్భుతమైన బ్యాట్స్మెన్ జాంటీ రోడ్స్ ఇతను భేటీ అవ్వడం జరిగింది. ఆ భేటీ అవుతూ ఆయన ఆడిన బ్యాటర్ని కూడా ఇవ్వడం జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ మనకి మళ్ళీ హార్మోజ్ మూసివేత. ఇప్పుడే మాట్లాడారు, మళ్ళీ మూసేరేట్స్ అనేది ట్రంప్తో ఉన్న సమస్య అది. డొనాల్డ్ ట్రంప్ యొక్క పరిస్థితి ఎలాగ ఉంటుంది, ఉదయం ఓలాగా ఉంటే సాయంత్రం ఓలాగా ఉంటాడు. అమెరికా 47వ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట అనేది ఒక నిశ్చల స్థితిలో ఉండదు. ఫిజికల్ సైన్స్ పరంగా తీసుకుంటే అది మారుతూనే ఉంటుంది. దాని జడత్వం ఉంటుంది, గమన జడత్వం, దిశా జడత్వాలు ఉంటాయి. నోటిని ఫస్ట్లో అప్లై చేయాలి అతనికి. కాబట్టి ప్రధానంగా తీసుకుంటే మళ్ళీ చూడండి, లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి, ప్రతిగా ఇరాన్ చర్య. దక్షిణ లెబనాన్పై దాడులు, 32 మంది మృతి. నేడే స్విట్జర్లాండ్లో ప్రారంభం. యాక్చువల్గా ఇరాన్కి అమెరికాకి మధ్య స్విట్జర్లాండ్లో ఒప్పందం జరుగుతుంది. ఇరాన్కి చెందిన ఖమేనీ, అమెరికాకి చెందిన డొనాల్డ్ ట్రంప్ మధ్య శాంతియుత ఒప్పందాలు జరగాలి. ఈలోగా మళ్ళీ ఏదైతే లెబనాన్పై ఇజ్రాయెల్కు దాడి చేయడం, మళ్ళీ దానికి ప్రతిగా ఇరాన్ స్పందించడం, 32 మంది చనిపోవడం, మళ్ళీ ఇది ఏమవుద్ది అనేది రేపు పేపర్లో మనకు వస్తుంది, అప్పుడు మనం మాట్లాడదాం. కాబట్టి హార్మోజ్ జలసంధి మళ్ళీ తీస్తారో మూసివేస్తారనేది అమెరికా అధ్యక్షుడు ట్రంపే నిర్ణయించాలి. ఇతను మళ్ళీ హార్మోజ్ మూసివేత, ఎందుకంటే ఇది పరిస్థితి వచ్చింది కాబట్టి. ఎప్పుడైతే ఈ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడికి దిగారో ప్రతిగా ఇరాన్ చర్య తిప్పికొడుతుంది మళ్ళీ ఇరాను. మరి దీనికి అమెరికా అనేది ఎంట్రీ అవుతుంది తాత్కాలికంగా. ఇప్పుడు యాక్చువల్గా సింగపూర్లో, స్విట్జర్లాండ్ దేశం, స్విట్జర్లాండ్ యొక్క రాజధాని బెర్న్, కరెన్సీ స్విస్ ఫ్రాంక్. మరి అక్కడ జరగాలి ఈ ఒప్పందం అనేది. ఒకవైపు ఒప్పందం జరుగుతుంది, ఒకవైపు మళ్ళీ ఈ క్షిపణులతో విరుచుకుపడతారు. దీనిపై నిర్ణయం ట్రంప్ ఏ విధంగా తీసుకుంటారో మనం చూద్దాం. హార్మోజ్ మూసివేసినట్లు శనివారం ఇరాన్ ప్రకటించింది. 3 రోజుల ముందే చమురు నౌకలు ఆ ప్రాంతం నుంచి భారతదేశానికి వచ్చాయి. అదొక అదృష్టం మనకి. 8.6 లక్షల టన్నుల ముడి చమురు భారతదేశానికి రావడం జరిగింది. ఎందుకంటే దాన్ని హార్మోజ్ మూసివేసినట్లు శనివారం ఇరాన్ ప్రకటించినప్పటికీ ముందు 3 రోజులు ముందు 3 భారత్ చమురు నౌకలు ఆ ప్రాంతాన్ని దాటేసాయి. అది మన ఇండియాకి వచ్చే కొద్దిగా దానికి ఒక నౌక పేరు దేశ్ వైభవ్ సూర్యవంశల వైభవ్, నెక్స్ట్ వన్ దేశ్ విబార్, నెక్స్ట్ వన్ సన్మార్ హెరాల్డ్. ఈ 3 నౌకలు మనకి ఈ నెల 24 జూలై 1 మధ్య భారత్కు చేరుకుంటాయి. ఒక లెక్క లేదా, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ యుద్ధం స్టార్ట్ అయితే అక్కడి నుంచి ఈ చమురు నౌకలు అనేవి రాలేవు. ఇది మనకు ఒక విధంగా అడ్వాంటేజ్ అని గుర్తుపెట్టుకోవాలి. సింగపూర్లో ఏం జరుగుతుందో ట్రంప్ ఎటువంటి నిర్ణయం తీసుకొని చూడాలి. రాజధాని అమరావతి మీదుగా బుల్లెట్ రైలు, కొత్త విమానాశ్రయం సమీపం నుంచి ఎలిన్మెంట్ ప్రతిపాదన అని రావడం జరిగింది. మరి బుల్లెట్ రైలు అనేది భారతదేశంలో మొట్టమొదటిసారిగా ముంబై టు అహ్మదాబాద్ మధ్య 2027లోని రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు దీన్ని ప్రారంభించనున్నారు. కాబట్టి అది అయిన తర్వాత రాజధాని అమరావతి మీదుగా మేము బుల్లెట్ రైలు ఏర్పాటు చేస్తామని ఒక ప్రకటన రావడం జరిగింది. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ వన్ యోగా చూసుకుంటే ఈరోజు యోగా సార్ జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం. 2015లోని ఈ మొదటి యోగాని కార్యక్రమం నిర్వహించారు. ఫస్ట్ యోగా ఎప్పుడు 2015. ఇప్పుడు జరుగుతుంది 12th యోగా. ఎన్నో యోగా అంటే 12th యోగాని కార్యక్రమం నిర్వహిస్తున్నారు. యోగాంధ్ర అనే పేరుతో నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి జిల్లాకి ఒక థీమ్తో నిర్వహిస్తున్నారు. మనం గుర్తుపెట్టుకోవాలి. బాబా రామ్దేవ్ అనే వ్యక్తి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. యోగా గురువు ఇదంటే సార్ మనకు కనిపిస్తున్న వ్యక్తే, ఇతని పేరే యోగా గురువు బాబా రామ్దేవ్. మరి ఇటువంటి కార్యక్రమం యోగా అనేది
ఆరోగ్యం కోసమే యోగా అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. హెల్త్ కోసం ఈ కార్యక్రమం ప్రజెంట్ 2026లోని ఇది జరుగుతున్న యోగా ఎన్నో యోగా అంటే 12th యోగా. దీని నినాదం ఏంటి సార్ అంటే ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసమే యోగా. 2026 12వ యోగా యొక్క థీమ్ ఏదంటే, దీని యొక్క స్లోగన్ ఏదంటే, నినాదం ఏదంటే ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసమే యోగా. రేపు పేపర్లో డీటెయిల్గా మనం మాట్లాడదాం. జనరల్గా ఈరోజు యోగా కార్యక్రమం అనేది కండక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, మోదీ వల్లే భారత్కు స్థిరత్వం. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు అన్ని విధాలుగా మనకి ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగింది. 150 కోట్ల మందికి అద్భుతంగా పాలిస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఎన్నో రికార్డులు బ్రేక్ చేయడం జరిగింది. స్వతంత్ర భారతదేశంలో జన్మించిన మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరంటే నరేంద్ర మోడీ గారిని మనం గుర్తుపెట్టుకోవాలి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసలు, ఎందుకంటే అనేక విధాలుగా భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్ళిపోతున్నాడు. ఈ 12 ఏళ్లుగా భారతదేశాన్ని అభివృద్ధి బాటలో తీసుకువెళ్ళడం జరుగుతుందని ట్రంప్ అనే వ్యక్తి ప్రశంసల వరుస కురిపించడం జరిగింది. నెక్స్ట్ దీని తర్వాత మనం మాట్లాడుకుంటే పూర్వ వైభవం దిశగా బెంగాల్. ఇదంటే సార్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఎవరంటే సీఎంగా ఉన్న వ్యక్తి సువేందు అధికారి, పశ్చిమ బెంగాల్ గవర్నర్ రవి అని మనం గమనించాలి. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో ఎప్పుడైతే మనకి బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిందో, తృణమూల్ కాంగ్రెస్ ఓడించి మరి అప్పటి నుంచి ఇక్కడ పీఎం కిసాన్ సొమ్ము విడుదల. పీఎం కిసాన్ అంటే మీకు తెలిసిందే 2000 రూపాయలు, ఇలాగ 3 టర్మ్స్ ఇలాగ కేంద్ర ప్రభుత్వం అనేది 2000 రూపాయలు చొప్పున విడుదల చేస్తుంది. గుర్తుపెట్టుకోవాలి, పీఎం కిసాన్ అనేది మనకి బెంగాల్లోని పశ్చిమ బెంగాల్ దివాస్ సందర్భంగా శనివారం బెంగాల్లోని ప్రధానమంత్రి వర్యులు మనకు కనిపిస్తున్నారు. మరి నిన్ననే పీఎం కిసాన్ నిధులు అందరికీ అకౌంట్లో పడడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. చూడండి ఇక్కడ ఇది నూతన ఎయిర్ ఫోర్స్ వన్ ఎగిరే శ్వేత సౌధం ట్రంప్. చాలా చాలా ఇంపార్టెంట్. ఖతర్ పాలకులు తనకు బహుకరించిన బోయింగ్ 747 747 విమానాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆవిష్కరించారు. దీన్ని ఎగిరే శ్వేత సౌధంగా అభివర్ణించారు. ఇది గుర్తుపెట్టుకోండి, ఎగిరే శ్వేత సౌధంగా ట్రంప్ అభివర్ణించారు. నూతన ఎయిర్ ఫోర్స్ వన్ అట. ఖతర్ పాలకులు తనకు బహుకరించిన బోయింగ్ 747 విమానాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆవిష్కరించాడు. ఏ పేరుతో? ఎగిరే శ్వేత సౌధంగా ట్రంప్ దీన్ని పేర్కోవడం జరిగింది. కాబట్టి ఎందుకంటే జూలై 4 250 సంవత్సరాలు అమెరికాకి స్వతంత్రం వచ్చి ఈ నెక్స్ట్ మంత్ జూలై 4న 250 సంవత్సరాలు పూర్తవుతుంది. కాబట్టి ఆ స్వతంత్ర వేడుకల్లోని ఇతను ముఖ్య అతిథిగా పాల్గొంటారు, మనం గమనించాలి. మరి ఇక్కడ జెలెన్స్కీ ఎవరు సార్? ఇతను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. ఆయనకి ఇచ్చిన అవార్డు వెనక్కి పోలాండ్ నిర్ణయం, ఉక్రెయిన్ ఆగ్రహం. ఎందుకంటే ఇక్కడ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ గతంలో ఇచ్చిన తమ దేశ అత్యున్నతమైన పౌర పురస్కారము వెనక్కి తీసుకున్నట్లు పోలాండ్ అధ్యక్షుడు గుర్తుపెట్టుకోవాలి. అధ్యక్షుడు ఎవరంటే కరోల్ నవ్రోకి ప్రకటించారు. అటు ఇటీవల కాలంలో ఏ దేశం యొక్క అధ్యక్షుడికి ఇచ్చిన అవార్డు ఏ దేశం వెనక్కి తీసుకోవడం జరిగింది అడుగుతాడు. ఉక్రెయిన్ అధ్యక్షుడికి ఇచ్చిన అవార్డును పోలాండ్ మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరిగిందని నువ్వు గమనించాలి. పోలాండ్ అధ్యక్షుడు ఎవరంటే కరోల్ నోక్రికి అని మనం గమనించాలి. కాస్త నోరు మూసుకోండి అని మనకి రావడం జరిగింది. ఎందుకు సార్ అంటే ఐక్యరాజ్య సమితి ప్రతినిధితో ఇజ్రాయెల్ రాయబారి. చూడండి, ఐక్యరాజ్య సమితి ప్రతినిధితో ఇజ్రాయెల్ రాయబారి అన్నాము. ఐక్యరాజ్య సమితి అనగానే గుర్తుపెట్టుకోవాలి, ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ ప్రత్యేక ప్రతినిధిగా మధ్య వాగ్వాదం జరిగింది. మరి జనరల్గా ఐక్యరాజ్య సమితి ప్రతినిధితోటి ఇజ్రాయెల్ రాయబారి భేటీ అవ్వడం జరిగింది. ఎందుకు సార్ అంటే భేటీ జరిగిందంటే ఇక్కడ ఫోటోలో 2 వ్యక్తులు కనిపించారా? ప్రజెంట్ రష్యాకి ఉక్రెయిన్కి మధ్య వారు జరుగుతుంది. మరి అదేవిధంగా ఇజ్రాయెల్ దళాల పేర్లను చేర్చడంపై ఆ 2 దేశాలు మండిపడ్డాయి. గతంలో 15 ఏళ్ల నివేదికను తొలిసారి ఇజ్రాయెల్ పేరును చేర్చారు. కాబట్టి పాలిస్తాన్తో ఆ దేశ దళాల హింసను ఫలితంగానే ఐక్యరాజ్య సమితి ప్రతినిధి చూసుకోండి, ఇతని పేరే ప్రమీలా పాటేన్. ఏం పేరు? ప్రమీలా పాటేను దీన్ని ప్రవేశపెట్టారు. యాక్చువల్గా ఏంటంటే ఐక్యరాజ్య సమితి అనగానే మనకు ప్రధానంగా గుర్తుపెట్టు పెట్టుకోవాలి, యుఎన్ఓలో ప్రధానంగా భద్రతా మండలి. ఈ భద్రతా మండలిలో ప్రధాన సమావేశం జరుగుతుంది. ప్రజెంట్ ఏంటంటే రష్యాకి ఉక్రెయిన్కి మధ్య వారు జరుగుతుంది. మరి ఏ విధంగా కట్టడి చేయాలనేది ప్రధాన అంశాల్లో మాట్లాడారు. దాంతోపాటు ఇతర మాటలు కూడా ఇక్కడ ఆడడం జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి ప్రధానంగా టుడే వార్తల్లో కరెంట్ అఫైర్స్లో ముఖ్యమైనవని మనం గమనించాలి. థ్యాంక్ యూ అన్నారు.